హలో అందరికి పండగ స్పెషల్ బట్టలు, కొత్త బట్టలు మా ఇంట్లో వాళ్ళందరివి చూపిస్తాం చూడండి. మా చిన్న బాబువి, పెద్ద బాబువి అన్నీ. ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసాము. ఫస్ట్ క్రైలో పిల్లలకి చాలా బాగుంటుంది. కొంచెం నైట్ వెళ్తాము. అయితే మింత్రాలో ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేసినాము. పిల్లలకి చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అయితే, బాగా కంఫర్ట్గా. మీకు ఏదైనా నచ్చినట్టు ఏదైనా ఉన్నా కానీ మేము లింక్ కావాలంటే షేర్ చేస్తాము, మీరైతే కామెంట్ చేయండి. ఇద్దరు పిల్లలకైతే ఒకేలాగానే తీసినాము. ఇట్లాంటి కోట్ మోడల్స్ పెద్ద బాబుకి, చిన్న బాబుకి. ఇది కూడా చాలా బాగుంది. ఇట్లాంటి మోడల్ తీసాము ఇద్దరికి. అప్పుడు చిన్న బాబుకి వేసింటే మా పెద్ద బాబు అమ్మ నాకు కూడా కావాలమ్మా అని అడిగినాడు. అందుకని ఇద్దరికి ఒకేలాగానే తీసాను నేను. ఇదైతే పిల్లల బట్టలు. ఇంకా చూడండి మా అత్తమ్మవి శారీస్. ఇది నాది. ఇంకా ఇది గాగ్రా హాఫ్ సారీ మోడల్ తీసుకున్నాను నేనైతే. బాగా పెద్దగా చాలా బాగుంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసాము. ఇది కూడా ఇది వచ్చేసి మా ఆయనది. అది ఎప్పుడు సింపుల్గానే ఇష్టపడతారు. ఇంకా అబ్బాయిలకి ఏముంటుంది చెప్పండి, ఎంతైనా అమ్మాయిలకి తగ్గనాల్సిందే బట్టలు ఏదైనా కానీ. అబ్బాయిలకి ఎంత రేటు పెట్టినా ఇంకా అట్లా సింపుల్ లుక్కే వస్తుంది. ఇదైతే మా ఆడపిల్లది. మీషోలో ఆర్డర్ చేసాము. చాలా బాగుంది హాఫ్ సారీ అయితే. మంచి సింపుల్గా ఉన్నా కానీ లుక్ అయితే భలే గ్రాండ్ అనిపిస్తుంది. సూపర్ ఉంటుంది. బాగా ఫ్రిల్స్ 3 ఫ్రిల్స్ ఇట్లా వచ్చింది పొడవుగా. ఇంకా బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు. బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్కి ఇచ్చినాము. ఇది దాని బెల్ట్. ఇది మా అవ్వది శారీ. ఇంకా అలాగే ఇంకా పలహారాలు చేసాము పండగకి. ఇది వచ్చేసి రోజ్ కుకీస్, తెలుగులో వచ్చేసి రోజా పూలు ఏదంటారు, మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి కజ్జకాయలు పప్పుల పొడి వేసి చేసాము. మా ఇవాన్కి అయితే చాలా ఇష్టము. ఇంకా వచ్చేసి సద్దగారలు సద్దపిండితో బెల్లం వేసి ఇట్లా చేసాము కాకుబట్టి. సద్దలు అయితే చాలా మంచిది హెల్త్ కానీ ఇలా ప్లాన్ చేసాము మేము. తినే దాంట్లో కొంచెం మంచిగా మనకి సద్దలు ఏదైనా ఉంటే మంచిదని ఈ విధంగా సద్దగారలు చేసాము. ఇంట్లో అందరికి కూడా బాగా నచ్చింది. షుగర్ పేషెంట్లకి అయితే ఇంకా చాలా మంచిది. మీరు కూడా ఏమైనా రెసిపీ ఏదైనా కావాలన్నా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. హాఫ్ సారీ మోడల్ అయితే ఆడపిల్లది. చాలా బాగుంది హాఫ్ సారీ అయితే. అది హాఫ్ సారీ ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో బుక్ చేసామంట. బాగుంది. ప్రజెంట్ రన్నింగ్ ఉంది ఇది మోడల్ అయితే. ఈ కలర్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కదా, బాగా వచ్చింది. గ్రాండ్ లుక్ ఉంది. అన్నం పెట్టింది. ఈరోజు మేము ఎలా వంటలు చేసుకున్నాం కదా. ఈరోజు పప్పాలనే చేసుకున్నాము. ఇంకా పూటకి మేము మధ్యాహ్నం లంచ్కు ఇవన్నీ చేసాకే బాగా టైం అయింది. ఒక పక్క పిల్లలు సమాలించుకొని అవన్నీ చేసి అయితే వేసినాం కదా. మురుకులు కూడా ఇంకా ఒక వాయ వేసినాము. ఇంకా పిల్లలు కొన్ని తిన్నారు, ఇంకా కొన్ని పెట్టుకున్నాము. ఇంకా ఇట్లా చేయాలి మళ్ళీ. ఇంకా అట్లా ఎత్తుకున్నాము.
వస్తుంది. ఇప్పుడు పలహారాలు అయితే అన్ని బాగా కుదిరినాయి. కొబ్బరి కూడా వేసినాం అన్నీ అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసినా కానీ రుచి అయితే అన్నిటికీ చాలా బాగున్నాయి. రోజుకు తింగుగా మస్తుగా ఉన్నాయి లోపల. మేము ఒక బకెట్ వేసినాం ఇంటికి టిఫిన్. ఇంకా బయట మేము పంచి పెడతాం కాబట్టి అన్ని 2 కేజీలు పడిలు అట్లనే వేసేసాము, తక్కువ అయితే చేయము. అంత స్టైల్ తింటున్నావు కదనే కచ్చకాయల్ని. అదే కచ్చకాయలను కచ్చకాయలు. ఇది రోజ్ కుకీస్ రోజ్ రోజ్ అది. ఇది సద్దగారలు. మురుకులు చల్లినా మురుకులు కూడా వస్తుంది కదా, దానికి వస్తుందా కదా. చేస్తాను. నిన్న నైట్ నుంచి స్టార్ట్ చేసినాము సద్దగారలు కజ్జకాయలు ఇవన్నీ. ఇంకా స్టార్ట్ చేసిన నుంచి పిల్లలు అన్నం తగ్గించేసి ఏవే తింటున్నారు, మురుకులు. ఊరి దగ్గర నుంచి అయితే మా పిన్ని వాళ్ళు వస్తారు పండగకి, ప్రతి పండగకి వస్తారు. పిన్ని బాబాయ్ ఇంకా వాళ్ళ బాబు, చిన్న బాబు ఉన్నాడు వాళ్ళకి. బాబు అన్న 10 ఏళ్ళ అన్ననా మామూనా మామ నీకు మామ వస్తాను, సన్ని మామ వస్తాను. సన్ని రోహిత్ పేరు. రోహిత్ 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 తాత వస్తున్నాడు. తాత తాత రేపు అందరినీ వీడియోలో కవర్ చేస్తాం. తాతనే నేను ఎత్తుకొని తిరుగుతానులే. ఇంకా ఇంకా ఇంటి ఆడపిల్లలకి వడి బియ్యం పోయాలని అనుకున్నాము. బ్లౌజ్ అంతా కూడా అత్త కుట్టించేశారు. అది కూడా పండగ రోజు పోపించుకుంటామన్నారు మా పెద్దమ్మ వాళ్ళు. వాళ్ళు కూడా వస్తారు రేపు. అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాము. ఏం కూర మీద ఆకుకూరనా దాని చేసినారా? బాగుంది పప్పు మాకు. బాబా తిందురా బావా. బావా డాడీని బాబా అంట. వేణు వస్తున్నట్టు
మామ ఏం మామ వేణు మామ అయినే ఫేవరెట్ వేణు మామ కదా మామయ్య కదా ఫేవరెటా మామ డాడీ నువ్వు అవునా హాయ్ కాకవా నేను తింటాను చాలా అవునా బిస్కెట్ కదా బిస్కెటా బ్రౌనీ 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 ఆడుకోపరు బ్రౌనీతో ఆడుకోపరు ఇంక వేరేది అట్లా పప్పు అయినా కానీ చాలా కమ్మగా ఉంది. మెంతం కూర వేసి చేసినాము, బాగా టేస్ట్ అనిపించింది. మళ్ళీ అయితే అవన్నీ వేయించేటప్పుడు కూడా బాగా అవన్నీ కూడా తినేసాము కాబట్టి కొద్దిగా అన్నాకే కడుపు నిండిపోయింది. మరి ఏం తినేటట్టు అయితే లేము, ఇంకా ఫుల్ అయింది. బాగా తిన్నాము అన్నీ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.